తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో దళపతి విజయ్ నేతృత్వంలోని టీవీకే పార్టీ ఘన విజయం సాధించి సింగిల్ లార్జెస్ట్ పార్టీగా అవతరించడంపై ఆంధ్రప్రదేశ్లోనూ హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. విశాఖ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలో జగదాంబ జంక్షన్ వద్ద వైసీపీ శ్రేణులు బాణసంచా కాల్చి భారీగా సంబరాలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా వాసుపల్లి గణేష్ కుమార్ మాట్లాడారు. తమిళనాడులో విజయం సాధించిన విజయం చంద్రబాబు ప్రభుత్వానికి ఒక హెచ్చరిక లాంటిదన్నారు. ఏ పార్టీతోనూ పొత్తు లేకుండా తన బలాన్ని నమ్ముకుని ఒంటరిగా పోరాడి గెలిచిన విజయ్ శైలి ఏపీలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ధైర్యానికి ప్రతీక అని కొనియాడారు. 2029 ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్లో కూడా ఇదే ఫలితం పునరావృతం అవుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. ప్రస్తుతం సోషల్ మీడియాలో జగన్ విజయ్ స్నేహానికి సంబంధించిన పాత ఫోటోలు, వీడియోలు రియల్ పొలిటికల్ లీడర్స్ అనే ట్యాగ్తో ట్రెండ్ అవుతున్నాయని, ఇది చూసి చంద్రబాబు లోకేష్లకు మనుగు పుడుతుందని ఎద్దేవా చేశారు. నువ్వు 3 రోజులు అక్కడ తిరిగావు. చంద్రబాబు నాయుడు జస్ట్ జగన్మోహన్ రెడ్డి కట్అవుట్ చూపించింది. ఇంకా అన్ని శక్తులు కూడా, అన్ని ఏజెన్సీలు కూడా ఆ విజయ్ గారిని బంధించారు. ఆ యాక్సిడెంట్ తర్వాత అన్ని రకాలుగా కూడా సిబిఐ ఎంక్వైరీలు అవన్నీ వేసి బంధించారు. పాపం అతను పూర్తి స్థాయిలో ప్రచారం అందించలేకపోయారు. లేదంటే పూర్తిగా ల్యాండ్స్కేపే. ఇది నాంది 2029 జగన్మోహన్ రెడ్డి గారి విక్టరీకి ఇది ఒక గుడ్ బిగినింగ్. ప్రజల్లో ఆల్రెడీ గూడు కట్టుకుని ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు. ద బిగ్గెస్ట్ విక్టరీ విల్ బి ఇన్ ద 2029. ప్రతి కాన్స్టిట్యున్సీలో కూడా 175 కాన్స్టిట్యున్సీలో ఇప్పుడు ఉండేవి ఎన్ని కాన్స్టిట్యూషన్ చేసుకోవచ్చు. ఎంత జెర్రీమెండర్ సిస్టమ్ను ఉపయోగించుకోవచ్చు. ఈ ఏదైతే మీరు బౌండరీస్ అన్నీ కూడా ఆ జెర్రీమెండర్ సిస్టంలో మాకు గెలిపోస్తామనుకుని మీకు కత్తిరిస్తామన్నారో అన్నీ చేసుకో. చంటి పిల్లలు వేషాలు వేసుకో నువ్వు. కానీ అల్టిమేట్గా ఆ పైన దేవుడు ఉన్నాడు. జగన్మోహన్ రెడ్డి గారి కిందన నిండైన ఆశీస్సులు ఆ దేవుడు ఉన్నాయి, ప్రజల ఆశీస్సులు ఉన్నాయి. ఈ విక్టరీ ఈజ్ ఎ స్టార్టింగ్. అండ్ జగన్మోహన్ రెడ్డి గారు చూపిస్తారు ముందు సినిమా. ఓకే, అతను ఏదైతే 2020లో పాదయాత్ర చేస్తారో ఆ పాదయాత్రలో రోజు సినిమా ఉంటుంది. ఈ యొక్క కూటమి ప్రభుత్వకి ప్రతి రూపాయి కూడా అకౌంటబిలిటీ చూపించవలసిన బాధ్యత ఈ చంద్రబాబు నాయుడు లోకేసుకుంది. ఎన్ని వేల కోట్ల రూపాయలు పేద ప్రజలు కోట్ల రూపాయలు నువ్వు అమరావతిలో తీసుకెళ్ళి పోస్తావన్నావు. ఎవడి కోసం పోస్తావన్నావు? కేవలం ఒక అద్దాల మేడ కోసం 2900 కోట్ల రూపాయలు నువ్వు ఖర్చు చేస్తున్నావు అంటే ఎవడబ్బ సొమ్ము? ప్రజలకి తెలియదా ఇవన్నీ కూడా? సోషల్ మీడియాలో ఉన్నావు, ఇన్స్టాగ్రామ్ నెట్వర్క్లో ఉన్నావు, ఫేస్బుక్లో ఉన్నావు. ప్రతి ఒక్క ఏఐలోని ఈరోజు ద మోస్ట్ స్టూపిడ్ పార్టీ అని కొడితే మీ చంద్రబాబు నాయుడు వస్తుందన్నమాట. అటువంటి చాట్ జీపీటీలు కూడా మీరే ఉన్నారు నెగిటివ్గానా. అందుకే చెప్తా ఉన్నాను. ఇప్పుడు పోలీసులు ఎంత చిన్న మొక్క 100 వాళ్ళ ఎందుకు ఇస్తే జగదాంబ జంక్షన్ మమ్మల్ని నువ్వు రప్చర్ చేస్తా ఉన్నారు. ఐ డోంట్ అండర్స్టాండ్. ఆనందం వ్యక్తం చేసుకుంటున్నాం. జగదాంబ జంక్షన్లో ఒక 100 వాళ్ళే వెలిగించకూడదంట. బీజేపీ వాళ్ళేమో పెద్ద ఆర్కే బీచ్ అంతా కూడా మేళ తీసి బాంబులు అవి పేల్చుకున్నారు. వాళ్ళ పార్టీస్ అంతా బాంబులు పేల్చారు. ఎవరో పట్టించుకోరు. మమతా బెనర్జీని గెలవచ్చు, బట్ ఇట్ ఇస్ నాట్ ద రియల్ విక్టరీ. అన్ని ఏజెన్సీలు మీరు అన్నీ ఉపయోగించి ఒక్క తెల్ల చీర కట్టుకునే మహిళ, కనీసం తనకు ఆస్తి లేదు, సొంత ఇల్లు లేదు. మదర్ తెరేసాక మరో రూపం అంటే మమతా బెనర్జీ. అలాంటి ఆవిడని మీరు ఓడించడం పెద్ద గొప్ప ఏం కాదు. ఇది కేవలం అన్ని ఏజెన్సీని మీరు ఉపయోగించుకొని అన్ని ఛానల్స్, మీ ఇంటర్నేషనల్ ఛానల్స్, రిపబ్లిక్ టీవీ, ఓహో అర్నబ్ గోస్వామి గొంతు సించుకొని ఆ మమతా బెనర్జీ మీద పడిపోయాడన్నమాట. వస్తాయి రోజులు వస్తాయి మళ్ళీని. ఏదేమైనా సరే కంగ్రాచులేషన్స్ చెప్తాం బీజేపీకి ఫర్ దేర్ విక్టరీ దేర్. విజయ్కి ఇక్కడ విక్టరీ చెప్తా ఉన్నాము తమిళనాడులోని. And the biggest victory will be there in the 2029 by Jagannath Reddy garu. Jai Jagan, Jai Jagan, Jai Vaspalli, Jai Vaspalli, Jai Jai Vaspalli. అంటే విజయ్ గెలుపు వైసీపీ శ్రేణులు పార్టీ చేయడం సెలబ్రేషన్ ఏ విధంగా చూడొచ్చు అంటే అదే చెప్పాను కదా. జస్ట్ విజయ్కి జగన్మోహన్ రెడ్డి గారి మీద ప్రేమ చూడండి. కట్అవుట్ ఒక పార్టీ నాయకుడు, మహానాయకుడు, ద బిగ్గెస్ట్ హీరో ఇన్ ద సౌత్ ఇండియా, ఎస్పెషల్లీ తమిళనాడు. పీపుల్ క్రేవ్ ఫర్ హిమ్.
అడుగు తీసి అడుగు పెడితే లక్షల కొద్ది జనాభా వచ్చేది ఎవరంటే భారతదేశంలో ఫస్ట్ ఏంటంటే వచ్చేది విజయ్, సెకండ్ వచ్చేది జగన్మోహన్ రెడ్డి గారికి. అంత వేవ్ ఉండే నాయకుడు ఈ కట్అవుట్ తీసి పెడితే చూడండి, అంటే జస్ట్ ఈస్ అప్రిసియేషన్ టువర్డ్స్ ది జగన్మోహన్ రెడ్డి. చంద్రబాబు నాయుడు అక్కడ నుంచి నా మీద ఎగ్నిస్ట్గా వస్తా ఉన్నాడు, ఈ ఏఐడిఎంకి కూటమి పార్టీ ఎన్డీఏ ప్రభుత్వానికి గెలిపించమని చెప్పేసి 4-5 రోజులు ఎక్కడైతే టెస్ట్ చేస్తా ఉన్నాడు, మా తెలుగు వాళ్ళ ఓట్లన్నీ పడతాయని చెప్పేసి ఇప్పుడు ఆ తెలుగు వాళ్ళందరూ ఓటు ఏం చేశారు? విజయ్కి వేశారు. ఎవరు వాళ్ళు వేశారు? మా జగన్మోహన్ రెడ్డి. అందుకే విక్టరీ. ఈరోజు తమిళనాడులో టీవీకే పార్టీ దళపతి విజయ్ గెలుపు ఇక్కడే సంబరాలని అడగచ్చు. విశాఖపట్నం దక్షిణ నియోజకవర్గంలోనే. ఎందుకు ఈ సంబరాలంటే కూటమి ప్రభుత్వ చంద్రబాబు నాయుడు ఫ్యూజులు ఎగిరిపోయి డబల్ ఇంజిన్ అనుకొని ఇక్కడ కాకుండా అక్కడ కూడా డబల్ ఇంజిన్ అనుకొని గెలుపు చూశారు. గెలుపు కారణం, ముఖ్య కారణం మా ప్రీతమాకి వై జగన్మోహన్ రెడ్డి గారు మేము గంటపని చెప్తాను. ఎందుకంటే ఈ కటౌట్ చూడండి, కేవలం ఆయన ఫోటో పెట్టుకుంటేనే ఈరోజు విజయ్ గారు సీఎం రేంజ్కి వెళ్ళారంటే కేవలం జగన్మోహన్ రెడ్డి గారే. అదే ఎలక్షన్లో చంద్రబాబు 3 నియోజకవర్గాలు పర్యటించారు. ఒకటి కోయంబత్తూరులో, ఒకటి తుల్లేరులో, ఒకటి సోలసలో 3 నియోజకవర్గాలు పర్యటించారు. 3 డిపాజిట్లు పోయాయి. కేవలం మన విజయ్ గారు పార్టీ పెట్టి 820 రోజులు, 820 రోజులు అంటే 2024 ఫిబ్రవరి 2 పార్టీ స్థాపించి ఈ రోజుకి 820 రోజుల్లో ఈ ఘనత దక్కిందంటే దీని బ్యాక్గ్రౌండ్ అంతా మా ప్రీతి నాయకుడు వై జగన్మోహన్ రెడ్డి గంట పని చెప్పగలం. అలాగే ఈ యొక్క ఆంధ్రప్రదేశ్లో ఒక ఉప ముఖ్యమంత్రి ఒక పిచ్చి వాడు కూడా పార్టీ పెట్టాడు. 2014లో పెట్టాడు. ఈ వాడికి 4,420 రోజులు, 4,420 రోజుల్లో ఒక ఎమ్మెల్యే అయ్యాడు. ఏదో కూటమి ప్రభుత్వం పొత్తు పెట్టుకుంటే ఇండివిజువల్గా గెలిచి సత్తలేను. ఆడు సినీ ఆడరే, సినీ గ్లామర్ ఉన్నాడే. కానీ ఈ వయసుకి ఒక ఎమ్మెల్యేకి వెళ్ళాలంటే మా కుటుంబంతో పుట్టుపుత్తుకుంటేనే గెలవగలడు. అదే విజయాన్ని బట్టి కేవలం జగన్మోహన్ ఫోటో పెట్టుకుని జగన్మోహన్ రెడ్డి కానీ ఆ యొక్క ఎలక్షన్ అడుగుపెట్టి ఉంటే టోటల్ 234 సీట్లు 230 రావచ్చేమో. 230 సీట్లు రావచ్చు మేము ఎక్స్పెక్ట్ చేస్తాం. 230 వస్తాయి సార్. జగన్మోహన్ రెడ్డి అడుగు బ్రహ్మలు వాళ్ళు ఫోటో చూడండి, ఫోటో పెట్టుకోవడం వల్లే ఈరోజు సీఎం అయ్యారంటే కేవలం ఘనత మా జగన్మోహన్ రెడ్డి గారిని చెప్తున్నాం. అలాగే రేపు రాబోయే రోజుల్లో 2029లో ఇప్పుడు ఉన్న 175 కాదు 375 పెట్టిన విధులు పెట్టుకున్నా 370, 370 కొట్టే సత్తా మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది. అలాగే దక్షిణంలో ఈరోజు అమ్మ కుటుంబం చెప్తాను, గంటపని చెప్తున్నాను. భారీ మెజార్టీ ఇతర పార్టీ డిపోజిట్ లేకుండా ఇక్కడ దక్షిణ గెలుస్తుందంటే దట్ ఈజ్ పాసిబుల్. గణేష్ కుమార్ అని చెప్తున్నాను. ఇక్కడ ఉన్న ఎమ్మెల్యే కూడా చాలా వీక్ అయ్యాడు. అలాగే రేపు గణేష్ కుమార్ ఎమ్మెల్యే కాదు, గంటపదంగా చెప్తుందంటే ఆంధ్రప్రదేశ్ మంత్రివర్యులు అవుతున్నారు. ఇదైతే 100% షూర్. ఇది మీకు గంటపని చెప్తున్నాం. అలాగే 2029లో కూడా జగన్మోహన్ ముఖ్యమంత్రి ఖాయం. దానికి నిదర్శనం తమిళనాడు విజయ్ గారు.